అది 1990వ ఏడాది. పేరున్న మహానగరంలో వర్షం జోరుగా కురుస్తూ ఉంటుంది. అంబాసిడర్ కారులో ప్రముఖ వ్యాపారవేత్త చలపతిరావు వెళ్తున్నాడు. డ్రైవర్ సీనయ్య కారుని భద్రంగా పోనిస్తున్నాడు. డ్రైవర్, మరింత వేగంగా వెళ్ళు. ఆస్పత్రిలో భావన ఎలా ఉందో ఏమో. అల్లుడు గారికి స్పృహొచ్చిందో రాలేదో. హైగారు, వర్షం ఎక్కువగా ఉంది. ఎంతకంటే వేగంగా వెళ్ళటం అంత మంచిది కాదనిపిస్తుందయ్యా. సాకులు చెప్పకు డ్రైవర్. మరింత వేగంగా కారుని నడపటం రాకపోతే నాకివ్వు. నేను నడుపుకుంటూ వెళ్ళిపోతాను. వద్దులే బాబుగారు, నేనే మరింత వేగంగా కారుని నడుపుతాను అని చెప్పి ఆ వర్షంలో కారుని మరింత వేగంగా ఆస్పత్రి వైపు పోనిస్తూ ఉంటాడు. మహానగరంలోని ఒక పెద్ద ఆస్పత్రి గదిలో బెడ్ మీద వినోద్ బాధగా కూర్చున్నాడు. అతనికి 2 కాళ్ళు లేవు. మోకాళ్ల దగ్గర పట్టీ వేశారు. వాటిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అప్పుడే ఆ గదిలోకి డబ్బున్న అతని భార్య భావన వచ్చింది. వినోద్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. నువ్వెందుకొచ్చావు? పో, నా కళ్ళ ముందుండకు. అసలు నాకు కనిపించుకో. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు. భావన బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా మాట్లాడకండి. కొంచెం నేను చెప్పేది వినండి. కోపం తెచ్చుకోకండి. నరాలకి అంత మంచి కాదని డాక్టర్ చెప్పాడు అంటూ బ్రతిమిలాడింది భావన. నరాలకంత మంచిది కదా? ఏమవుతుంది? నేను చనిపోతాను, అంతేగా. అయినా నువ్వు నన్ను 2 ఏళ్ల క్రితమే చంపేశావు భావన. ఇప్పుడు నేను జీవోత్సవాన్ని. పో, నేనింతే. అలా మాట్లాడకండి. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. నువ్వు చేసింది మామూలు తప్పు కాదు భావన. మన్నించరని మహా అపరాధం. నన్ను అమ్మా నాన్నలతో సమానమైన మా అన్న వదినల నుంచి వేరు చేశావు. నీకు నా దగ్గర ఎప్పటికీ మన్నింపు దొరకదు. వెళ్ళిపో అని భావనని కోపంగా నెట్టేశాడు. భావన కన్నీళ్లతో కింద పడింది. అప్పుడే గది తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. వర్షంలో పూర్తిగా తడిసిపోయిన పేద అనామిక చిన్న స్టీల్ క్యారియర్ పట్టుకొని ఆ గది బయట నిలబడి ఉంది. పూర్తిగా తడిసిపోవటంతో నీళ్లు కారుతున్నాయి. భావన వెంటనే లేచి అనామిక దగ్గరికి వచ్చింది. అక్క, నువ్వు ఈ వర్షంలో ఎందుకొచ్చావు? ఈ అనామిక ఒకప్పుడు భావన తోటికోడలు. ఇప్పుడు మాత్రం 2 ఏళ్లుగా విడిపోయిన కుటుంబానికి గుర్తుగా మిగిలిపోయింది. వినోద్ ఎలా ఉన్నాడు భావన? నేను చెప్పడం ఎందుకు లెక్క, నువ్వే వచ్చి చూడు. అనామిక గదిలోకొచ్చింది. బెడ్ మీద ఉన్న వినోద్ అనామిక వైపు చూశాడు. చాలా అంటే చాలా సంతోషం కలిగింది అతనికి. ఆ ఆనందంగా, వచ్చావా వదినమ్మా? ఈ మరిదిని మన్నించొదినమ్మా అంటూ చేతులు జోడించాడు వినోద్. అనామికకి భావనకి కన్నీళ్లు ఆగటం లేదు. బాధపడుకు వినోద్. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. నువ్వు ఇలా బాధపడుతూ కోపం తెచ్చుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఏంటి? అన్నయ్య రాలేదా వదినా? వస్తాడు వినోద్. ముందు నువ్వు రొట్టె తిను. వదినా, మీరు నన్ను క్షమించండి. నేను మీలాంటి వాళ్ళని వదిలొచ్చాను. ఇప్పుడు దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. అలా అనుకు వినోద్. కాళ్ళు పోయాయని మనిషి జీవితం పోయినట్టు కాదు కదా. మనిషి దూరం అయితే జీవితం ఖాళీ అవుతుంది. రా భావన, నువ్వు అలా వినోద్ పక్కన కూర్చో. ఇద్దరికి నేనే తినిపిస్తాను. అనామిక తీసుకొచ్చిన క్యారియర్ తెరిచింది. అందులో వేడివేడి రొట్టె, పప్పు, నెయ్యి ఉన్నాయి. అక్క. అంతే. భావనకి ఇంకో మాట రాలేదు. కన్నీళ్లు ఆగలేదు. అనామికని గట్టిగా కౌగిలించుకుంది. అదంతా ఆ గది ముందు నిలబడి చలపతి చూశాడు. వర్షంలో తడుచుకుంటూ రమేష్ మట్టి ఇంటికొచ్చాడు. పెద్ద చెల్లెలు మాలతి వంట చేస్తూ ఉంటుంది. చిన్న చెల్లెలు కమల చదువుకుంటూ ఉంటుంది. అనామిక ఎక్కడా కనిపించలేదు. పెద్ద చెల్లి, మీ వదినెక్కడికి వెళ్ళిందిరా? అనయ్య, అది మరి వదినా అని తడబడుతూ ఉంటే రమేష్కి విషయం మొత్తం అర్థమైంది. అంతలా కష్టపడకు చెల్లి, కొడుకులాంటి మరిదిని చూడ్డానికి వెళ్ళిందని నాకు అర్థమైంది. మనం కూడా వెళ్ళి చిన్నన్నయ్యని చూద్దాం పెద్దన్నయ్య. నేను రానురా చిన్న చెల్లి. మనం వద్దని డబ్బున్న పెళ్ళాం మాట విని ఇల్లరికం అల్లుడిగా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మనం ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం చెప్పు? మనల్ని వద్దనుకొని వెళ్ళిన వాడి దగ్గరికి మనం వెళ్ళటం అంత మంచిది కాదు చెల్లి. ఆ మాట విని కమలా, మాలతి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ మీద కూర్చున్న వినోద్ భావనలకి అనామిక రొట్టె తినిపిస్తూ ఉంటుంది. చలపతి అది చూసి కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామికాని చూసి చేతులు జోడించి దండం పెట్టాడు. అయ్యో బాబాయ్, ఏం చేస్తున్నారు? మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని దీవించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు కదా. అమ్మా అనామిక, నేను నీకు దండం పెట్టడం లేదమ్మా. నీలోని అమ్మ మనసుకి పెడుతున్నాను. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మిమ్మల్ని చూడ్డానికి రాని వాళ్ళ కోసం నువ్వు తరలి వచ్చావు చూడు. వినోద్ చెప్పినట్టు నువ్వు నిజమైన వదినమ్మవి తల్లి. కొడుక్కి దెబ్బ తగిలితే ఏ తల్లి ఊరుకుంటుందో బాబాయ్ అని చెప్పగానే
చలపతి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అనామిక వాళ్ళకి రొట్టె తినిపిస్తూ ఉంటుంది. చలపతి కారులో రమేష్ వాళ్ళ ఇంటికొచ్చాడు. బాగున్నావా బాబు? ఏదో దేవుడి దయతో బతుకుతున్నాం. ఈ పేదవాళ్ళింటికి మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది. రండి, కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు బాబు, నిన్ను ఆస్పత్రికి తీసుకువెళ్ళటానికి వచ్చాను. వినోద్ నిన్ను చూడాలని తల్లడిల్లిపోతున్నాడు. ఒక్కసారొచ్చి నీ తమ్ముని పలకరించు. ఎన్నేళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధ రమేష్ కళ్ళల్లో కనిపించింది. క్షమించండి, నేను రాలేను. బాబు, కోపం ఉంటే నా మీద పెట్టుకో, కానీ నీ తమ్ముడి మీద కాదు. కోపమా? నాకెవరి మీద కోపం లేదు, కానీ ఒక నిజం మాత్రం ఉంది. ఈ అన్నయ్యని కాదని ఎప్పుడైతే వినోద్ మీ ఇంటికి ఇల్లరిక అల్లుడిగా వెళ్ళాడో అప్పుడే మా అన్నదమ్ముల బంధం తెగిపోయింది. చలపతి బాధగా తలదించుకున్నాడు. ఆ రోజు మా ఇంటి గుమ్మం దాటింది ఒక మనిషిగా కాదు, మా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిన మనిషిగా. అలాంటి వాణ్ణి నేను చూడ్డానికి రావటమేంటి? నేను రాలేను. అలా అనకు బాబు, అది నా తప్పు. నా కూతురు సుఖంగా ఉండాలని స్వార్థంతో నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నన్ను శిక్షించు, కానీ వినోద్ని మాత్రం మన్నించు. ఆస్పత్రికి తీసుకువెళ్ళి చూడు బాబు. మీరు ఎంత చెప్పినా జరిగింది మారదు. మా తమ్ముడు బ్రతికుండగానే మాకు దూరమైపోయాడు. బాబు, అల్లుడు గారు మంచం మీద పడి తను చేసిన తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతున్నాడు. ఒక్కసారి నువ్వు కనికరిస్తే వాడికి బ్రతకాలనే ధైర్యం వస్తుంది. తండ్రిలాంటి అన్నయ్య తనతోనే ఉన్నాడని నమ్మకము ఉంటుంది. లేదు, నేను రాను. ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, గుండె పగిలిపోయిన మనిషి తీసుకున్న నిర్ణయం. చలపతి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. చలపతి రమేష్ చేతులు పట్టుకున్నాడు. మీ కుటుంబం విలువని నేను అర్థం చేసుకోలేదు. నా కూతురు సుఖంగా ఉందని భావించి నా అల్లుణ్ణి మీ అందరికీ దూరం చేశాను. ఈరోజు ఆస్పత్రిలో మీ భార్య చేసిన పని చూసిన తర్వాత డబ్బు కంటే బంధమే గొప్పదని తెలిసింది. ఈ ముసలాడి మాట కోసమైనా రా పెద్దలుడు, నీ కాళ్ళు పట్టుకోవాలన్నా పట్టుకుంటాను. చలపతి అలా అనగానే రమేష్ ఒక్కసారిగా వెనక్కి జరిగాడు. అయ్యో, మీరలా చేయొద్దు. మీరు పెద్దవారు, దయచేసి నన్ను బలవంతం చేయకండి, నేను రాలేను. చలపతి భారమైన గుండెతో కారులో అక్కడి నుంచి బయలుదేరి ఆస్పత్రికి వచ్చాడు. జరిగింది చెప్పాడు. అనామిక ఆ కుండపోత వర్షంలోనే ఇంటికొచ్చింది. అనామిక, ఇంత వర్షంలో ఎందుకు వెళ్ళావు? చూడు, పూర్తిగా తడిచిపోయావు. ఆస్పత్రికి పదండి. మళ్ళీ అదే మాట? అవునండి, అదే మాట. నేను రానని ముందే చెప్పాను కదా. మీరు రాకపోతే మీ తమ్ముడు జీవితాంతం తనని తాను క్షమించుకోలేడు. నన్నేం చేయమంటావు? వాడి అన్నయ్యని వదిలేసి వెళ్ళిన రోజు నేను కూడా వాడిని నా మనసులోంచి వదిలేశాను. నిజంగానా? అలాగైతే తమ్ముడికి ప్రమాదం జరిగిందని తెలిసిన దగ్గర నుంచి మరి ఎందుకు అన్నం తినట్లేదు మీరు? ఎందుకు రాత్రంతా నిద్రపోవట్లేదు? పొలానికి వెళ్తున్నానని చెప్పి ఆస్పత్రికి వెళ్ళారు. రమేష్ ఒక్కసారిగా మౌనంగా నిలబడ్డాడు. నోటితో తమ్ముడు కాదంటున్నారు, కానీ మీ మనసు మాత్రం నా తమ్ముడు అని ఏడుస్తుందే. అనామిక, మీ ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు. ఆ బంధాన్ని ఒక ఇల్లరికం ఎలా తెంచేస్తుందండి? తప్పు చేసింది వినోద్, కానీ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఎంతవరకు శిక్షిస్తారు చెప్పండి? నన్ను వదిలి వెళ్ళిన రోజు నేనెంత ఏడ్చానో తెలుసా? ఒక్కసారైనా అన్నయ్య నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళుంటే ఈ గుండెకింత బాధ ఉండేది కాదు. ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాడు, కానీ నడిచి మీ దగ్గరికి వచ్చే కాలు లేవు. మీరు వెళ్ళి అతని కన్నీళ్లు తొడకపోతే అన్నయ్యగా మీ బాధ్యత ఎవరు నెరవేరుస్తారు? ఆ మాట రమేష్ గుండెల్లో బలంగా తాకింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పదనమిక, మన వినోద్ దగ్గరికి వెళ్దాం. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను. అనామిక, మాలతి, కమల కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు మెరిశాయి. అందరూ వర్షంలో బయలుదేరి ఆస్పత్రిలోని వినోద్ దగ్గరికి వచ్చారు. అన్నయ్య, నన్ను క్షమించు. డబ్బు మోజులో పడి నీ ప్రేమను గుర్తించలేకపోయాను. నువ్వు వద్దని చెప్పినా నేను నీ మాట వినలేదు. జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని మనిద్దరం ఎందుకు బాధపడాలి తమ్ముడు? వద్దు, జరిగిన దాని గురించి మర్చిపోదాం. అన్నయ్య, నేను నీకు తమ్ముడిని అనిపించుకునే హక్కు కూడా పోగొట్టుకున్నాను. అలాంటి మాట ఇంకోసారి అనుకో. తమ్ముడు తప్పు చేస్తే మందలించటం అన్నయ్య పని, క్షమించటం కూడా అన్నయ్య పనే. ఆ మాట వినగానే వినోద్ ఏడ్చాడు. రమేష్ అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. భావన కన్నీళ్లతో రమేష్కి దండం పెట్టింది. నన్ను క్షమించండి బావుగారు, నేనే ఈ కుటుంబం విడిపోవడానికి కారణమయ్యాను. తప్పు నీ ఒక్కదాంది కాదు భావన, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందా? అనామిక, భావన సంతోషపడ్డారు. డబ్బున్న ఇంట్లో పుట్టిన నా కూతురు పేదింటి కోడల్ని చూసి
ఈ రోజు కుటుంబం అంటే ఏంటో నేర్చుకుంది అని చలపతి అనుకున్నాడు. మరుసటి రోజున ఆసుపత్రి నుంచి వినోద్ని తీసుకుని ఇంటికొచ్చాడు రమేష్. ఆ రోజు ఆ ఇంట్లో తోటి కోడళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. వర్షంలో కరెంటు పోయినా గ్లాస్ దీపాలు పెట్టుకుని కమ్మని వంటలు చేస్తారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా తింటారు. అలా కలిసిమెలిసి సరదాగా జీవనం సాగిస్తూ ఉంటారు.